హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు ఇంతవరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ టచ్ చేసేయండి. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, కరెక్ట్గా అబ్జర్వ్ చేసినట్టయితే ఈ డయాగ్రామ్ వచ్చేసరికి బేరింగ్ క్యాప్. ఈ డయాగ్రామ్ లో ఫ్రంట్ వ్యూ అండ్ టాప్ వ్యూ ఉంది. అండ్ ఫ్రంట్ వ్యూ లో హాఫ్ పార్ట్ కట్ చేసి మనకి ప్రొజెక్ట్ చేశాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ లైన్ సెలెక్ట్ చేసుకొని 58 రేడియస్ తో మనకి ఇక్కడ ఒక ఆర్క్ అయితే ఉంది. టోటల్ డిస్టెన్స్ వచ్చేసరికి ఈ పాయింట్ వచ్చేసరికి 58 అవుతుందిగా. సంథింగ్ ఏదో పాయింట్ లో ప్లేస్ చేసి 58 డిస్టెన్స్ తో ఎంటర్ ప్రెస్ చేయండి. ఎంటర్ ప్రెస్ చేసినాక ఎస్కేప్ కొట్టండి. సెంటర్ రేడియస్ సర్కిల్ సెలెక్ట్ చేసుకొని ఈ పాయింట్ డిస్టెన్స్ 58 రేడియస్ తో ఒక సర్కిల్ అయితే డ్రా చేయండి. డ్రా చేసినాక అగైన్ స్పేస్ బార్ ప్రెస్ చేసి ప్రీవియస్ కమాండ్ యాక్టివేట్ చేయండి. సో సెకండ్ ఆర్క్ వచ్చేసరికి 32 రేడియస్ తో ఉంది. సో 32 తో ఎంటర్ ప్రెస్ చేయండి. ఎంటర్ ప్రెస్ చేసినాక పాలీలైన్ ఉందిగా, పాలీలైన్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ బేస్ పాయింట్ కి అండ్ ఈ ఎండ్ పాయింట్ కి ఎడ్జ్ పాయింట్ కి వచ్చేసరికి సంథింగ్ డిస్టెన్స్ ఉంది. సో ఆ డిస్టెన్స్ అనేది మనకి ఇక్కడ డయాగ్రామ్ లో మెన్షన్ చేయలేదు. సో ఆ డిస్టెన్స్ వచ్చేసరికి 8. ఈ పాయింట్ నుంచి 8 తో ఎంటర్ ప్రెస్ చేసినాక హారిజంటల్ డిస్టెన్స్ వచ్చేసరికి ఇండికేట్ చేసాడు 36. సో 36 తో ఎంటర్ ప్రెస్ చేసి ఇక్కడ వెర్టికల్ డిస్టెన్స్ వచ్చేసరికి మనకి 25 అవుతుంది అనమాట. 25 తో లైన్ డ్రా చేసినాక ఇక్కడ హారిజంటల్ డిస్టెన్స్ వచ్చేసరికి టోటల్ ఈ పాయింట్ ఫ్రెండ్స్ కరెక్ట్ గా అబ్జర్వ్ చేయండి. ఈ పాయింట్ డిస్టెన్స్ వచ్చేసరికి 144. సో 144 లో హాఫ్ వచ్చేసరికి 72 కదా. సో 72 లో 36 మైనస్ చేస్తే టోటల్ డిస్టెన్స్ వచ్చేసరికి అగైన్ 36 అవుతుంది. 36 తో ఎంటర్ ప్రెస్ చేసినాక వెర్టికల్ డిస్టెన్స్ వచ్చేసరికి 20 వాడు ఇండికేట్ చేశాడు అక్కడ. సో 20 తో ఎంటర్ ప్రెస్ చేయండి. అగైన్ టోటల్ డిస్టెన్స్ వచ్చేసరికి 144 అని చెప్పాగా. సో 144 తో ఎంటర్ ప్రెస్ చేసి అగైన్ డౌన్ వెర్టికల్ డిస్టెన్స్ వచ్చేసరికి 20, అగైన్ 36 అండ్ వెర్టికల్ డిస్టెన్స్ వచ్చేసరికి 25. ఈ పాయింట్ తీసుకొచ్చి ఎండ్ చేసేయండి. ఎస్కేప్ కొట్టండి. ఎస్కేప్ కొట్టినాక ట్రిమ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని ఏవైతే ఈ లైన్స్ ఉన్నాయో ట్రిమ్ చేసేయండి. సో గైస్, కరెక్ట్ గా అబ్జర్వ్ చేశారుగా. ఈ హాఫ్ పార్ట్ కంప్లీట్ చేసినాక లైన్ సెలెక్ట్ చేసుకోండి. లైన్ సెలెక్ట్ చేసుకున్నాక ఈ పాయింట్ నుంచి వెర్టికల్ గా సంథింగ్ ఏదో పాయింట్ దగ్గర ఎండ్ చేసేయండి. సంథింగ్ ఒక ఇమేజినరీ లైన్ అయితే డ్రా చేయండి. సెంటర్ రెక్టాంగిల్ సెలెక్ట్ చేసుకోండి. ఏదో పాయింట్ దగ్గర ప్లేస్ చేసి టోటల్ డిస్టెన్స్ వచ్చేసరికి 144 ఫ్రెండ్స్, 144. అండ్ వెర్టికల్ డిస్టెన్స్ వచ్చేసరికి ఇక్కడ వాడు మెన్షన్ చేయలేదు. వెర్టికల్ డిస్టెన్స్ వచ్చేసరికి 64 అనమాట. సో ఈ పాయింట్ లో ప్లేస్ చేసి 144 డిస్టెన్స్ హారిజంటల్ అండ్ వెర్టికల్ డిస్టెన్స్ వచ్చేసరికి 64 అని చెప్పాగా. 64 తో ఎంటర్ ప్రెస్ చేసినాక ఈ లైన్ ఏదైతే ఉందో దీన్ని డిలీట్ చేసేయండి. డిలీట్ చేసినాక గైస్, ఇక్కడ మనకి కరెక్ట్ గా అబ్జర్వ్ చేసినట్టయితే ఇక్కడ డయామీటర్ వచ్చేసరికి అవుటర్ డయామీటర్ వచ్చేసరికి 6 అండ్ ఇన్నర్ డయామీటర్ వచ్చేసరికి 3. సో సెంటర్ రేడియస్ సర్కిల్ సెలెక్ట్ చేసుకొని ఈ రెక్టాంగిల్ తాలూకు సెంటర్ పాయింట్ లో ప్లేస్ చేసి 1.5 రేడియస్ ఇచ్చినట్టయితే 3 డయామీటర్ అవుతుంది. సో ఎంటర్ ప్రెస్ చేయండి. అగైన్ సెంటర్ డయామీటర్ సర్కిల్ సెలెక్ట్ చేసుకొని ఈ సెంటర్ పాయింట్ లో ప్లేస్ చేసి 3 రేడియస్ తో ఎంటర్ ప్రెస్ చేయండి. ఎంటర్ ప్రెస్ చేసినాక గైస్, ఇప్పుడు లైన్ సెలెక్ట్ చేసుకొని 105 డిస్టెన్స్ తో ఎంటర్ ప్రెస్ చేసి ఎస్కేప్ కొట్టండి. ఈ లైన్ తాలూకు సెంటర్ పాయింట్ తీసుకొచ్చి ఈ సర్కిల్స్ తాలూకు సెంటర్ పాయింట్ లో ప్లేస్ చేయండి. సెంటర్ పాయింట్ లో ప్లేస్ చేసినాక ఇక్కడ మనకి 2 సర్కిల్స్ అయితే ఉన్నాయి, 2 సైడ్స్ కూడా 19 డయామీటర్ తో. సో సెంటర్ డయామీటర్ సర్కిల్ సెలెక్ట్ చేసుకొని 19 డయామీటర్ తో 2 సైడ్స్ కూడా సర్కిల్స్ అయితే డ్రా చేసేయండి. డ్రా చేసినాక అగైన్ లైన్ సెలెక్ట్ చేసుకొని ఈ పాయింట్ ఉంది కదా, ఈ సర్కిల్స్ టాంజెన్షియల్ గా వెర్టికల్ గా ఈ పాయింట్ తీసుకొచ్చి ఎండ్ చేసేయండి. సో యాంగిల్ వచ్చేసరికి 19 ఇవ్వండి. సో దట్ మీకు లైన్ అనేది ఎగ్జాక్ట్ గా వస్తుంది. సో చూసారుగా, అగైన్ ఎస్కేప్ కొట్టేయండి. అగైన్ స్పేస్ బార్ ప్రెస్ చేసి ఈ పాయింట్ నుంచి వెర్టికల్ గా 90 అండ్ ఈ లైన్ ని క్రాస్ చేస్తూ టచ్ చేస్తూ ఎస్కేప్ కొట్టండి. అగైన్ స్పేస్ బార్ ప్రెస్ చేయండి. సో ఇటు సైడ్ కూడా ఒక లైన్ అయితే ఉంది మనకి. సో అగైన్ ఎగ్జాక్ట్ గా టాంజెన్షియల్ గా ప్లేస్ చేసి వెర్టికల్ యాంగిల్ వచ్చేసరికి ట్యాప్ ప్రెస్ చేసి 90 డిగ్రీస్ ఇవ్వండి. అండ్ డిస్టెన్స్ వచ్చేసరికి
ఈ లైన్ మీద ప్లేస్ చేసేయండి. ప్లేస్ చేసి సో 19లో హాఫ్ వచ్చేసరికి ఎంత మనకి, సో 9.5తో ఎంటర్ ప్రెస్ చేయండి. ఎంటర్ ప్రెస్ చేసినాక ఈ సెంటర్ పాయింట్ తీసుకొచ్చి ప్లేస్ చేసేయండి. సెంటర్ పాయింట్ ప్లేస్ చేయాల్సిన లేదు, 20 డిస్టెన్స్తో ఎంటర్ ప్రెస్ చేసేయండి. ఎంటర్ ప్రెస్ చేసి ఎస్కేప్ కొట్టేయండి. ఈ ఎక్స్ట్రా లైన్స్ ఉన్నాయి కదా, వీటన్నిటిని ట్రిమ్ చేసేయండి. ఈ లైన్స్ అనేవి మనకి యూజ్ లేదు డయాగ్రామ్లో. సో వీటన్నిటిని ట్రిమ్ చేసినాక అగైన్ లైన్ సెలెక్ట్ చేసుకొని ఈ పాయింట్ ఏదైతే ఉందో ఈ సర్కిల్ సెంటర్ పాయింట్ నుంచి మిడ్ పాయింట్లు ప్లేస్ చేసినాక అగైన్ లైన్ సెలెక్ట్ చేసుకొని ఈ పాయింట్ నుంచి ఏదైతే ఈ పాయింట్ ఉందో ఈ పాయింట్ నుంచి హారిజంటల్గా 3 డిస్టెన్స్ కరెక్ట్గా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ 3 డిస్టెన్స్తో 3 డయామీటర్తో సర్కిల్ అయితే ఫామ్ అయి ఉంది. ఇక్కడ కరెక్ట్గా అబ్జర్వ్ చేశారు కదా, ఇక్కడ సర్కిల్ డ్రా చేసుకున్నాం కదా 3 డయామీటర్తో. సో 3 డయామీటర్ అంటే 1.5 రేడియస్ అవుతుంది. సో 1.5 డిస్టెన్స్ హారిజంటల్గా ఇచ్చినాక వెర్టికల్ డిస్టెన్స్ వచ్చేసరికి 20 ఫ్రెండ్స్. డెప్త్ వచ్చేసరికి హోల్ టోటల్ డెప్త్ వచ్చేసరికి 20. ఇక్కడ మనకి మెన్షన్ చేశాడు. సో 20తో ఎంటర్ ప్రెస్ చేసినాక సో ఇక్కడ యాంగిల్ వచ్చేసరికి ఆటో స్నాప్ ఆఫ్ చేయండి. ఆటో స్నాప్ ఆఫ్ చేసినాక యాంగిల్ వచ్చేసరికి 135 ఫ్రెండ్స్. సో 45 డిగ్రీస్ యాంగిల్ ఇవ్వాలి. సో వాడు మనం మెన్షన్ చేయలేదు, ఇంక్లైన్గా ఎగ్జాక్ట్ 45 డిస్టెన్స్. సో 45 డిస్టెన్స్ ఎలా అంటే వెర్టికల్గా వచ్చేసరికి 0 డిగ్రీస్ నుంచి వెర్టికల్గా వచ్చేసరికి 90 ప్లస్ ఇట్ సైడ్ 45. సో దట్ ఈస్ వై 135తో యాంగిల్ అనేది మనం డ్రా చేసుకున్నాం. డ్రా చేసినాక అగైన్ ట్రిమ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని ఈ లైన్స్ని ట్రిమ్ చేసేయండి. మనకి ఇక్కడ ఈ హాఫ్ పార్ట్కి హ్యాచింగ్ చేసి వాడు మనకు ప్రొజెక్ట్ చేశాడు. సో సంథింగ్ ఏదో ఒక హ్యాచింగ్ సెలెక్ట్ చేసుకొని హ్యాచింగ్ అయితే అప్లై చేసేయండి ఈ 2 గ్యాప్స్కి కూడా. డయాగ్రామ్ అయితే ఆల్మోస్ట్ మనకి కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ ఇక్కడ మనకి వన్ మోర్ థింగ్ ఏంటంటే ఇక్కడ మనకి ఇమేజినరీ లైన్స్ అనేవి మనకి డాష్ లైన్స్ అనేవి ఉన్నాయి. సో ఈ డాష్ లైన్స్ దేనికి సంబంధించినవి అని అనుకుంటే మనకి ఇది వచ్చేసరికి టాప్ వ్యూ కదా. సో టాప్ వ్యూ నుంచి ప్రొజెక్ట్ చేసేటప్పుడు ఈ లైన్ పాయింట్ ఈ 68 డిస్టెన్స్ ఉంది కదా, ఈ లైన్స్ అన్నింటికి ఇమాజినరీగా మనకి బాటమ్ సైడ్ వచ్చేసరికి డాషెడ్ లైన్స్తో మనకి మెన్షన్ చేస్తాడు. సో దట్ మీరు ఈ లైన్స్ డయాగ్రామ్లో డ్రా చేసినా ఒకటి, డ్రా చేయకపోయినా ఒకటి. సో మెజర్మెంట్స్ అయితే అప్లై చేద్దాం. సో వెర్టికల్ డిస్టెన్స్లో అయితే అప్లై చేద్దాం. ఫస్ట్ ఈ పాయింట్ టు ఈ పాయింట్ డిస్టెన్స్ వచ్చేసరికి 20 అండ్ ఈ స్టార్టింగ్ పాయింట్ టు ఈ పాయింట్ వచ్చేసరికి 58 అండ్ ఈ పాయింట్ టు ఈ పాయింట్ డిస్టెన్స్ వచ్చేసరికి 32 అండ్ ఈ పాయింట్ టు ఈ పాయింట్ 25 అండ్ ఈ పాయింట్ టు ఈ పాయింట్ వచ్చేసరికి 8. అండ్ గైస్ ఇక్కడ వన్ మోర్ థింగ్ ఏంటంటే వెరీ సారీ. సో ఆర్క్స్ అయితే మనకు ఉన్నాయి. సో ఈ ఆర్క్స్ని అయితే డ్రా చేయలేదు. సో సెంటర్ రేడియస్ సర్కిల్ని సెలెక్ట్ చేసుకొని ఈ పాయింట్లో ప్లేస్ చేసి ఈ ఎండ్ పాయింట్లో ఎస్కేప్ చేసేయండి. సో అగైన్ ట్రిమ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని ఈ లైన్స్ అన్నింటినీ ట్రిమ్ చేసేయండి. సో ఫ్రెండ్స్ చూసారుగా. అండ్ అగైన్ వెర్టికల్ సెలెక్ట్ చేసుకొని ఈ ఇన్నర్ సర్కిల్ తాలూకు రేడియస్ వచ్చేసరికి 1.5 అండ్ 32 రేడియస్, 58 రేడియస్. సో ఫ్రెండ్స్ చూసారుగా, ఇది డయాగ్రామ్ అయితే కంప్లీట్ అయిపోయింది. I hope you guys learned something new in this video. Guys, if you have any doubts, please let me know in the comment section and don't forget to like, share and subscribe. Thanks for watching. Bye bye.